నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పోసాని కృష్ణమురళి. అడ్డు అదుపు లేకుండా పోసాని కృష్ణమురళి మాట్లాడితే శివరాత్రితో ఆయనకు మోక్షం కలిగింది. పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. దానికి ముందు ఒక హైడ్రామా నడిచింది. అసలు పోసానిని అరెస్ట్ చేయటం కరెక్ట్ అని కొంతమంది ఉంటుంటే, కొంతమంది వైసీపీ శ్రేణులు మాత్రం అది అన్యాయం, అక్రమ అరెస్ట్ అంటూ సేమ్ వాళ్ళ పాటే పాడుతున్నారు. అసలు ఇందులో నిజాలేంటి, పోసాని విషయం పైన జరుగుతున్న పరిణామాలేంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని మనతో షేర్ చేసుకోవడానికి కిరణ్ కల్పాల్ గారు టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. పోసాని కృష్ణమురళి ఒకప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్ పార్టీలో ఉండి నోటికి ఏమొస్తుందో కూడా తెలియదు. అంటే మన నోటితో మనం మాట్లాడలేం సభ్య సమాజంలో. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా అసలు అవి మాట్లాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడాడు. ఈరోజు అరెస్ట్ అయ్యాడు. దానిపైన రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అరెస్ట్ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజున పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన దానికి అంటే వైసీపీ ఏమైనా బాధపడుతుందేమో కానీ ఎవరు మిగతా వాళ్ళు అంటే రాష్ట్రంలో తెలుగువారంటే ఒక వైసీపీ వారే లేరండి, అందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు, లోకేష్ గారి అభిమానులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడే భాష అనేది తను సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి ఫస్ట్. ప్లస్ ఒకటి, తను ఒక వైసీపీకి రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు భాష ఏదన్నా తేడా వస్తే పైన అధిష్టానం అనేది కంట్రోల్ చేసే సత్తా ఉండాలి. ఓకే, ఆ రోజున అంటే కృష్ణమురళిని అచ్చోసిన ఆంబోతులాగా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, భారతి కానివ్వండి, ఎవరన్నా అవ్వచ్చు, ఆ రోజున పార్టీని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ అచ్చోసిన ఆంబోతులాగా. అంటే రాజకీయాలు ఉండేదేమో మగవాళ్ళు, ఈ వెనకాలన్న మహిళలను తీసుకొచ్చి వీళ్ళు అంటే వాళ్ళని టార్గెట్ చేసి అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది సభ్య సమాజంలో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఆ రోజే కనుక జగన్మోహన్ రెడ్డి కనుక తన నీతిమంతమైన రాజకీయం చేసిన వాడైతే ఆ రోజునే ఖండించేవాడు. ఖండించకపోగా ఇలాంటి వెధవల్ని పెంచి పోషించాడు. ఒకటి కాదండి, పోసాని కృష్ణమురళి కానివ్వండి, గుడివాడ కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇలాంటి చెత్త నా కొడుకులు అందరూ ఎందుకు తిడుతున్నానంటే వీళ్ళందరినీ పోషించింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఎదవల్ని ప్రోత్సహించి ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేస్తే తెగ బాధపడిపోతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే నువ్వు రాజకీయం చేస్తే నీతిమంతమైన రాజకీయం చేయి, కలుషితం లేని రాజకీయం చేయి, దుర్భాషలు లేని రాజకీయం చేయి. అంతేగాని ఇలాంటి చెత్త ఎదవలతో అంటే ఎదుటి పార్టీ వారిని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టిస్తే రేపొద్దున ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఈ రోజున అనంతపురం రాయచోటిలో ఉన్న ఒక జనసేన కార్యకర్త కేసు పెట్టినప్పుడు ఇప్పుడు అతను మాట్లాడిన భాష ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన భాష ఏంటి? ఇంట్లో మహిళలను తీసుకురావటం ఏంటి? అసలు మీరు ఒకసారి ఆడియో క్లిప్పింగ్లు వినండి, వీడియో క్లిప్పింగ్లు వినండి, ఆడియో కాదు. వింటే జగన్మోహన్ రెడ్డికి అది కరెక్టా కాదా అనేది తను చెప్పనండి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి భార్యని పక్కన కూర్చోబెట్టుకుని లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని అంటే మహిళలను కూర్చోబెట్టుకుని ఆ భాష కరెక్ట్ అని అంటే రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటారు. ఓకే, ఇక్కడ మాట్లాడిన భాష అలాంటిది. అసలు ఏం మాట్లాడుతున్నాడు? మైక్ ఉంది కదా అని. ఆ రోజు అధికారం ఉంది, జగన్మోహన్ రెడ్డి వెనకాలకు ఉన్నాడు, మైక్ ఇచ్చారు కదా, లేదంటే న్యూస్ ఛానల్స్ అన్నీ వాడిని టార్గెట్ చేస్తున్నాయి కదా, వాడిని కవర్ చేస్తున్నాయి కదా అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంటంటే అది మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఈ రోజున మనం ఎక్కడున్నాం? రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన మహిళల్ని అగౌరవపరచడం, మహిళల్ని కించపరచడం, మహిళల్ని టార్గెట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఈ రోజున మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పేరు నాని ఉన్నాడు, ఆస్తులన్నీ భార్య పేరు మీద పెట్టి మొన్న బియ్యం గోడౌన్లన్నీ ఆవిడ పేరు మీద ఉన్నాయి. ఓకే, అంటే నేను ఇప్పుడు ఆవిడని తీసుకొస్తానంటే వేరే విధంగా తీసుకురావట్లా. భార్య పేరు మీద పెట్టి రేపొద్దున కేసులు అవ్వాల్సి వస్తే ఎవరి మీద అవుతాయి? చేసింది తప్పుడు పనులు పేరు నాని, ఆస్తులు కానీ గోడౌన్లు కానీ ఆవిడ పేరు మీద పెట్టినప్పుడు రేపొద్దున లీగల్గా యాక్షన్ తీసుకుంటే ఎవరి మీద తీసుకుంటారు? ఆవిడ మీద తీసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళొద్దు అంటే మన టార్గెట్ ఏంటి? రాజకీయం కక్ష సాధింపు కాదు. తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే రేపొద్దున ఊచలు లెక్క పెడితే రేపొద్దున అలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి.
ఎందుకంటే రేపొద్దున మనం రాజకీయాల్లో ఉండి మాట్లాడే భాషని మన కుటుంబం చూస్తుంది, మన పిల్లలు చూస్తారు, మన కుటుంబం అంటే బంధువులు చూస్తారు, అలానే ఫ్రెండ్స్ చూస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తారు. దాన్ని ఎలా మీరు తీసుకుంటారు? ఇప్పుడు ఇచ్చినట్టు మాట్లాడి భాష 4 ఓట్ల కోసమో, లేకపోతే 4 మాటల కోసమో, లేకపోతే టీఆర్పీ రేటింగ్ల కోసమో, లేకపోతే వ్యూస్ కోసమో చెత్తా చెదారం న్యూస్ని కనుక స్ప్రెడ్ చేస్తే రేపొద్దున నలుగురితో కూర్చుని జగన్మోహన్ రెడ్డి చూడగలడా? లేకపోతే వైకాపా సభ్యులు చూడగలరా? కొడాలి నాని ఉన్నాడు, తను మాట్లాడే భాషని తన పిల్లలు అంటే తను మాట్లాడే భాషను తన పిల్లలు సపోర్ట్ చేస్తారా? లేదా తన భార్య సపోర్ట్ చేస్తుందా? అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అనే వాడిని చూసి ఇష్టం వచ్చినట్టు, అంటే నేను అనుకోవటం స్వహతాగా వాళ్ళు మాట్లాడతారు లేదా పక్కన పెడితే, వీళ్ళకి ఇచ్చే స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, సజ్జల భార్గవరెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరికీ సుప్రీం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనుమతి లేనిదే వీళ్ళు ఇలా మాట్లాడతారా? మాట్లాడరు. అంటే ఇక్కడ అసలు ఎక్కడ మొదలవుతుంది? జగన్మోహన్ రెడ్డి నుండే మొదలవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు తన తల్లిని కానీ తన చెల్లిని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఫేక్ పేటీఎం బ్యాచ్ ద్వారా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తే వీళ్ళెంత? అంటే ఇక్కడ రాజకీయాలు కలుషితం చేసేది ఎవరు? అవినీతి చేసింది ఎవరు? అంటే రాజకీయాల్లో ఇలాంటివి తీసుకొచ్చింది ఎవరు? కక్ష సాధింపులు ఇవన్నీ మొత్తం ఆద్యుడు జగన్మోహన్ రెడ్డేనండి. నేను చెప్తున్నా కదా, రాష్ట్రం బాగుపడాలన్నా ఇప్పటికీ ఇలాంటి లేకుండా ఉండాలన్నా రాజకీయాల్లో పురుషులు ఉంటే వాళ్ళ భార్యలను తీసుకొచ్చి ఇలాంటి మాటలు అనిపించటం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. దానికి అత్యంత నీచుడు సపోర్ట్ చేసింది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వాడి కొడుకు భార్గవరెడ్డి. వీళ్ళందరూ ఇలా ఒక ముఠాలాగా ఏర్పడి స్క్రిప్టులు తయారు చేసి అంటే ఏ మహిళని ఎలా తిట్టాలి, ఏ మహిళని ఎలా అగౌరవపరచాలి. మీరు చూస్తే సజ్జల భార్గవరెడ్డి టీడీపీలో ఉన్న మహిళల్ని, ఈ రోజున హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారిని కానివ్వండి, లేదంటే ఇప్పుడు లండన్లో ఉన్న తన పేరేంటి ఒక స్వాతిరెడ్డిని కానివ్వండి, ఉండవల్లి అనుషాని కానివ్వండి, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది ఎవరు? వీళ్ళు కదా. అంటే వాళ్ళందరినీ, అంటే వాళ్ళకి కుటుంబ సభ్యులు లేరా? సజ్జల రామకృష్ణారెడ్డికి భార్య, లేదంటే అమ్మ, లేదంటే చెల్లెలు, అక్కలు ఎవరు లేరా? ఉంటారు. అంటే వాళ్ళకేంటంటే కావాల్సింది రాజకీయం. ప్రతి దాన్ని రాజకీయం చేసి ఈ రోజున పబ్బం గడుపుకోవాలని చూశారు. వాళ్ళ దురదృష్టమో లేదంటే రాష్ట్ర ప్రజల అదృష్టమో 2024లో పార్టీ మారిన తర్వాత ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. అంటే ఈ కన్నాల్లో దూరిన ఎలుకలు కనుక పొగ పెడితే లేకపోతే నీళ్లు పోస్తే వచ్చినట్టు బయటకు వస్తున్నారు. ఇలాంటి ఎదవల్ని శిక్షిస్తేనే రేపు రాష్ట్రంలో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. అంటే ఇప్పటికే రాజకీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రాజకీయాలంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపులు, లేదంటే వ్యాపారాలను దెబ్బతీయటం, లేదంటే వాళ్ళ మాన భేదం లేకుండా ప్రతి ఒక్కరిని హింసించటం, పోలీసులు కేసులు పెట్టి జైల్లో మగ్గబెట్టడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవన్నీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎవరి మీద టార్గెట్ చేసుకునే అంత టైం ఎవరికి లేదండి. కూటమి ప్రభుత్వానికి ఉన్నది ఏకైక ఎజెండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజున పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎవడైనా వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళ భాష మాట్లాడిన భాషకి చెప్పు దెబ్బలు పడేటట్టు పోలీస్ అధికారులు కానివ్వండి, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. కానీ ఎవరికో ఒక తొత్తుగా పనిచేయట్లేదు. అంటే వీళ్ళు ఊహించారంటారా? మనం ఇంత అంటే బార్డర్ క్రాస్ చేసేసి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాం, రేపు మన పరిస్థితి ఏంటి అనేది ఈ పోసాని కానీ కొంతమంది వైసీపీ నాయకులు అంటే వీళ్ళందరూ ఊహించారంటారు. అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి 30 ఏళ్ళు అధికారంలో మనమే ఉంటామని అన్న మాటల్ని వీళ్ళు గుడ్డిగా నమ్మారండి. గుడ్డిగా నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాక స్క్రిప్ట్ ఏది ఇస్తే అది ఇష్టం వచ్చినట్టు చదివేసి ఈ రోజున అనుభవించేది ఎవడో స్క్రిప్ట్ రాశాడు, అనుభవించేది ఎవడు? మాట్లాడేవాడే. ఎవడైతే నోటి దోలు ఉందో వాడే. ఆ మాట్లాడేవాడే ఆ రోజున ఆలోచించి అజ్ఞాతంలోకో లేకపోతే మాట్లాడుకుని ఉంటే వాడు సేఫ్. ఇలా ప్రతి ఒక్కడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడండి? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవంతో లేదు, వీడు అనుభవం ఏం మాట్లాడాడు? వాడు వీడు ఏం భాష అది? అంటే ఇలాంటి ఎదవల్ని రాజకీయాల్లో ప్రోత్సహించాలా? ఇలాంటి ఎదవల్ని రాజకీయాల్లో వీళ్ళని చూసి నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి వీళ్ళని చూసి? నేను ఒకటే అడుగుతున్నా, కొడాలి నానికి కొడుకులు లేరు, కూతురులే ఉన్నారు. వాళ్ళ నాన్న భాషను వాళ్ళు సమర్థిస్తారా? ఒక్కటి చెప్పమనండి. పోనీ వాళ్ళు సమర్థిస్తారు, మా నాన్న మాట్లాడే భాష కరెక్టే అని అనిపించమనండి మీడియా ముఖ్యంగా వచ్చి.
అంటే వాళ్ళ నాన్న మాట్లాడే భాషని టీవీల్లో చూసి వాళ్ళే టీవీ ఛానల్స్ తిప్పేసుకుంటారు. డెఫినెట్గా అది 100% అది. ఏ మహిళ కానీ ఆడపిల్లలు కానీ తండ్రి అయినా లేకపోతే భర్త అయినా లేకపోతే తాత అయినా ఎవరైనా ఒక వెల్విషర్ అయినా తప్పుగా మాట్లాడుతుంటే ఎవ్వరూ చూసి ఆనందించరు. డెఫినెట్గా ఛానల్ మార్చటమో లేదా వేరే పెట్టుకోవటమో చూస్తారు. డెఫినెట్. మరి అలాంటిది వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎందుకు వాళ్ళని ఆమోదించాలి? వాళ్ళు తప్పు చేసిన వాడిని ఎందుకు శిక్షించకూడదు? అంటే రేపొద్దున ఒక పోసాని కృష్ణమురళి లాంటి వాడు మరి రేపు ఇంకొకటి తయారైతే సమాజంలో మనం ఏమిస్తున్నాం? రాజకీయ నైతిక విలువలు ఎక్కడున్నాయి చెప్పండి. ఒకటి, ఇప్పుడు రేపొద్దున యువత రాజకీయాల్లో రావాలని అంటున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా యువత రాజకీయాల్లో రండి అని అంటున్నారు. ఇలాంటి వెధవలను చూసి రాజకీయాల్లోకి యువత ఎవరన్నా వస్తారా? ఈ భాషను చూసి ఎవరన్నా వస్తారా? జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుని చూసి రాజకీయాల్లోకి ఎవరన్నా రావాలనుకుంటారా? వ్యాపారం చేసేవాడు ఎవడన్నా రాజకీయాల్లో రావాలనుకుంటాడా? ఎందుకు భయపడతారు? మనం వ్యాపారం చేసుకుంటున్నాం, రేపొద్దున ఇలాంటి ఎదవలు టార్గెట్ చేసి మళ్ళీ మనల్ని వ్యాపారాన్ని మనల్ని దెబ్బతీసినా మరి కుటుంబం రోడ్డు మీద పడిపోతుందని భయపడిపోతారు. మరి అలాంటిది ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రేపొద్దున ఎవరికి ఉపయోగం? ఇటు ప్రజలకు ఉపయోగం కాదు, రాష్ట్రానికి ఉపయోగం కాదు, ఎవరికి ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళని శిక్షించాల్సిందే. ఎందుకంటే చట్టం, పోలీసు యంత్రాంగం ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని ఎవడైనా సరే, వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సెంట్రల్ మినిస్టర్ అయినా సరే, చట్టం దృష్టిలో ఎవడైనా చుట్టం కాదండి, ఎవరినైనా శిక్షించాల్సిందే. అలా శిక్షిస్తేనే, శిక్షలు పడితేనే ఇలాంటి అరాచకపు పనులు, ఇలా మాట్లాడే భాష ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. లేదంటే ఎవడికి వాడు, అంటే ఈ రోజున ఎలా ఉందంటే ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 2 రోజులు ఉంటే భయపడే పరిస్థితి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేశాడు? అతను 16 నెలలు జైల్లో ఉండి ఒక హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నాడు. రేపొద్దున పోలీసు వ్యవస్థ అంటే ఎవరికి భయం ఉంటుంది? ఈరోజు మహిళలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది మహిళలు యాసిడ్ దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి చంపేశారు. అవన్నీ అంటే రాష్ట్రంలో మహిళ అనేది బతకూడదా? రాష్ట్రంలో మహిళకి స్వతంత్రం లేదా? అంటే వీళ్ళందరూ ఈ గంజాయి బ్యాచ్ కానీ, డ్రగ్స్ బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే, శాంతి భద్రతలను కాపాడుకోలేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదండి. ఫస్ట్ మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఆడపిల్లలు రాష్ట్రంలో తిరగాలన్నా, వేరే రాష్ట్రం నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఆడపిల్లలు ఇక్కడికి ఉండాలన్నా శాంతి భద్రతలు ఉండాలి. శాంతి భద్రతలు లేకుండా మన ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదరదు. ఒకప్పుడు బీహార్ అంటే ఎందుకు భయపడేవాళ్ళు? ఇక్కడ నుండి బీహార్ వెళ్ళినోడు భయపడేవాడు, అక్కడ నుండి బీహార్ వాడు ఇక్కడికి వచ్చినా భయపడేవాళ్ళు. ఎందుకు భయపడతారు? అంటే వాళ్ళకి ఇలాంటి ఏం తెలీదు. వాళ్ళకి ఏదన్నా లూటీ చేయటం, దొంగతనాలు చేయటం అలా భయపడేవాళ్ళు. ఈ రోజున వాళ్ళు కూడా గత 20 ఏళ్లలో నేర్చుకున్నారు. మనం ఉండాల్సింది సొసైటీ ఇది కాదు, మన ప్రొఫెషన్ ఇది కాదు. మనం సొసైటీలో బతికేటప్పుడు గౌరవప్రదంగా బతకాలి. మనం ఒక ఉద్యోగం ఏదైనా చేయాలి, మన చేతి వృత్తి ఏదన్నా ద్వారా అభివృద్ధి చెందాలి అని వాళ్ళు మారి ఈ రోజున వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలతో ఆదర్శంగా తీసుకుని ఈరోజు బీహార్ కూడా డెవలప్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అవుతుంది. పొరపాటున 2024లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సాగనంపారు కానీ లేకపోతే మరో బీహార్ అయ్యేది. ఎందుకంటే ఆల్ఫాబెట్స్లో AB ఎలా ఉందో డెఫినెట్గా బీహార్ అయ్యేది. దాన్ని ప్రజలు ముందు చూపుతో తగు జాగ్రత్తలు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. తను రాజకీయాలకి సరిపోడు, రాష్ట్ర అభివృద్ధికి తన చేత కాదు, డబ్బులు సంపాదించడం చేత కాదు, పెట్టుబడులు తీసుకురావడం చేత కాదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం చేత కాదు, పెట్టుబడులను ఆకర్షించడం చేత కాదు, ఒక ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడటం చేత కాదు, ఒక దేశ అధ్యక్షులతో మాట్లాడటం చేత కాదు. తను బాడీ యాటిట్యూడ్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. హీ ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, హీ ఈజ్ అన్ఫిట్ ఫర్ బిజినెస్ అని. సో ఎవడు నమ్మడండి జగన్మోహన్ రెడ్డిని చూస్తే, ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అలాంటి వాడిని ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు మనం ఒక పొలం కొనాలన్నా సరే, ఒక రైతు ఆ పొలం ఎలాంటి పొలం, ఏం చేస్తున్నాడని చూసి 1-2 సార్లు ఆలోచించుకుంటాం. ఒక రౌడీ దగ్గర పొలం కొనటానికి మనం వెళ్తామా? వెళ్ళాం. రేటు తక్కువకి ఇస్తున్నాడన్నా వెళ్ళాం, భయపడతాం. జగన్మోహన్ రెడ్డిని చూస్తే గత 5 ఏళ్ళు అదే భయం వేసింది. ఇండస్ట్రియలిస్టులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, వేరే రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళకి కానీ, ప్రపంచ దేశాల నుండి వచ్చిన వాళ్ళకి కూడా అదే భయం వేసింది. రాష్ట్రం అంటే భయపెట్టే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే 2029 తర్వాత వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ వస్తుంది. మీరు ఉంటేనని అష్యూరెన్స్ ఇస్తేనే మేము పెట్టుబడులు పెడతాం. కొంతమంది వ్యాపారస్తుడు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో, 5 ఏళ్ళు ఆ రాష్ట్రంలో, 5 ఏళ్ళు ఈ సిటీలో, 5 ఏళ్ళు ఆ సిటీలో వ్యాపారం చేయడు.
ఒక సుస్థిరమైన ఎందుకంటే స్థానం ఉండాలి. వన్స్ ఒకసారి బిజినెస్ ల్యాండ్ అయిన తర్వాత ఆ రాష్ట్రంలోనే పెట్టుబడులను పెంచాలనుకుంటాడు, లేదా తన సామ్రాజ్యాన్ని వేరే సిటీస్కి పెంచాలనుకుంటాడు. కానీ 5 ఏళ్ళు ఇక్కడ చేద్దాం, 5 ఏళ్ళు బీహార్కి వెళ్దాం, 5 ఏళ్ళు కర్ణాటకకి వెళ్దాం అని ఎవడు అనుకోడండి. ఇది వ్యాపారం. ఏది పిల్లి కనుక పిల్లల్ని మార్చడానికి ఇది వ్యాపారం, ఇది ఉద్యోగ అవకాశాలు. రేపొద్దున తను ఒక స్టేట్లో కాన్ఫిడెన్స్ లేనప్పుడు అసలు ఇండియాలోనే వ్యాపారం స్టార్ట్ చేయడు. ఇలాంటి కనుక జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు కనుక వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటే ఎవడు పెట్టుబడులు పెట్టడానికి ఇండియాకి రాడు ఎవడు. అంటే ఇక్కడ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని సమర్థించి జగన్మోహన్ రెడ్డి తన చేతకాంతనాన్ని మళ్ళీ ప్రజల్లో మరోసారి రుజువు చేసుకుంటున్నాడు. ఇప్పుడు పోసానిని పరామర్శించడం అనేది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అంటే తను మాట్లాడిన మాటలను సమర్థించటమే. అంటే అప్పుడు కూడా అంతే, అలా తిట్టిన తర్వాతే ఈ వైసీపీ నాయకులకి సోకాళ్ళు అంటే ఎంత తిడితే అంత పెద్ద పోస్ట్ అన్నట్టుగా పోసానికి అన్ని తిట్లు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే తనకి రాజకీయం చేయటం చేత కదండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 27 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా వచ్చి తర్వాత మంత్రి అయ్యి అంటే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డికి ఏముందండి అంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా సరే తండ్రి బాధ్యతలు ఏ రోజన్నా చూసుకున్నాడా? లేదు. తండ్రి వ్యాపారాలు చూసుకున్నాడా? ఎందుకంటే తండ్రికి ఏమి వ్యాపారాలు లేవు, చూసుకోలేదు. ఓకే, తండ్రి రాజకీయం చేస్తున్నాడు. ఏ రోజన్నా తండ్రి రాజకీయాన్ని వారసత్వాన్ని ఏ రోజన్నా చూశాడా? చూడలా. అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తన తండ్రి ఏమంటారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తనకి రాజకీయాలు అనుమానాలు ఎలా తెలుస్తాయి? అధికారం ఉంటేనే సంపాదించవచ్చు అన్నది మాత్రమే జగన్మోహన్ రెడ్డి మైండ్ తెలుసు. అంతే. ఒక్కటే అందులో ప్రధానమైన సూత్రం క్విట్ ప్రో. నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి, అంతే. రెండు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అది ఒక్కటే. అంటే మన 2019 నుంచి 24 వరకు అదే జరిగింది. నువ్వు తిట్టు, నీకు పోస్ట్ ఇస్తాం, ఎంత గట్టిగా తిట్టే అంత పెద్ద. 2004 నుండి 9 వరకు అదే జరిగింది, 2019 నుండి 24 వరకు కూడా అదే జరిగింది. అంటే క్విట్ ప్రో తనకు తెలిసింది ఒకే ఒక ఫార్ములా, బిజినెస్ ఫార్ములా, పొలిటికల్ ఫార్ములా అదే. నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి, అంతే. సింపుల్. తనక ఏం చేశాడు? వ్యాపారాన్ని నిజంగా ఎథిక్స్తో చేశాడా, లేకపోతే తన టాలెంట్తో చేశాడా, లేకపోతే ఏం చేశాడు అనేది ఎవరు అడగొద్దు. లక్షల కోట్లు సంపాదించాడు, తను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు, అంతే. దట్స్ ఇట్. జగన్మోహన్ రెడ్డికి అది మాత్రం తెలుసు. రాజకీయం తెలీదు, వ్యాపారం చేయడం తెలియదు, దోచుకోవటం మాత్రం తెలుసు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.